మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, యజ్ఞాలు, యాగాలు, హోమము అంటూ ఉంటాము. అసలు యజ్ఞం ఏంటి, యాగం ఏంటి, హోమం ఏంటి, ఏ సందర్భంలో ఏది చెయ్యొచ్చు, వాటన్నిటి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, హోమము, యజ్ఞము, యాగము అంటే మనం చెప్పుకోవడానికి బాగుంది. ఏముందబ్బా, అంతా కూడా ఇటుకలు పెడతారు, చేస్తారు, అక్కడ అగ్ని వెలుగుతూ ఉంటుంది, అంతా ఒకటే కదా అని అనుకుంటూ ఉంటాం. అవును. కానీ అలా కాదు తల్లి. దేని ప్రాధాన్యత దానికి ఉన్నది. ఏది లేనిదే ఆ పదాలు రావు. అవును. ఎప్పుడు కూడా మనకొకటి గమనించాలి. హోమం అనేటువంటిది మొట్టమొదట హవనం అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో నిత్యము చేసుకునేటువంటిది కూడా మామూలు సహజంగా దేవాలయాల్లో హోమాలు, నిత్యాగ్ని హోమం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ హోమం అనేటువంటి పదం ఎక్కడొచ్చింది అంటే, మనము ఇంట్లో మామూలుగా మన ఇంటి మడసానికి మన కోసము గణపతి హోమము, లక్ష్మీ హోమము, నవగ్రహ హోమము, శాంతి హోమము ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. ఏమిటి? మన స్వప్రయోజనము కోసం. మనము బాగుండాలి, మన వరకు మన కుటుంబం బాగుండాలి అని అనుకుని, మన ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి దానికి ఇలాంటివి చండీ హోమం అని ఇలా హోమాలు మనం చేసుకుంటూ ఉంటాం. మరి యజ్ఞం అంటే ఏమిటి గురువు గారు అనేటువంటి పదం వచ్చినప్పుడు, ఒక ఇష్టి కోసము, ఒక సమూహము కోసము, ఒక ఇదిలో చేసేటువంటి ఒక పద్ధతి ప్రకారముగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటాం. ఓ 11 రోజులో 9 రోజులో అమ్మవారి అనుగ్రహం కోసము వీటన్నిటి కోసము చేస్తూ ఉంటాం. వాటిని కొంచెం యజ్ఞాలు, యజ్ఞ యాగాది క్రతువులు, యాగము అని మాట్లాడతాం. అందుకే యజ్ఞము, యాగం అనేటువంటిది యజ్ఞ యాగాది క్రతువులు అంటాం. ఇందాక మనం హోమము, యజ్ఞము, యాగం మనం అనుకుంటున్నాం కదా. యజ్ఞం అనేటువంటిది అంటాం. ఏమిటి అంటే కొన్ని రోజుల పాటు, ఒక 9 రోజుల పాటు చేస్తాం కదా, అది యజ్ఞం అవుతుంది. అంటే వాడొక యజ్ఞం చేస్తున్నాడరా, వాడొక కార్యార్థి అయి ఒక తలంపు తలపెట్టారు, ఒకటి కావాలి అని చేస్తున్నారు అనేటువంటిది చేస్తూ ఉంటాం. కానీ యజ్ఞం అంటాం. మరి యాగం, యాగం అనేటువంటిది ఎప్పుడు కూడా ఏమొస్తుంది అంటే, లోక కళ్యాణార్థం చేసేటువంటిది యాగం వస్తుంది. అంటే అది ఒకప్పుడు రాజులు రాజ్యం కోసం, రాజులు రాజ్యము కోసం రాజసూయ యాగము, పుత్రకామేష్ఠి యాగము. పుత్రకామేష్ఠి హోమం చేసినాడని చెప్పడానికి లేదు. దశరథ మహారాజు తన స్వప్రయోజనకు తన కొడుకు కావాలా అనేటువంటి భావనతో రాజసూయ, మామూలుగా పుత్రకామేష్టి యాగం అనేటువంటి మాట వచ్చింది. యాగం అంటే ఏమిటి? కొడుకు తన కోసం కావాలనుకోలేదు, కొడుకు పుట్టాలి అని లోక కళ్యాణార్థం రాముడు అవతరించాలి కాబట్టి అది యాగమైంది. నేను అదే అనుకుంటున్నా మనసులో, స్వప్రయోజనం కోసం అంటే హోమం అన్నారు కదా, మరి ఆయన యాగం ఎందుకు చేశాడా అని. ఈలోపు మీరే, అది యాగం ఎందుకయింది? పుత్రకామేష్ఠి యాగం అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నాము? ఇప్పుడు కూడా కొడుకులు లేని వాళ్ళు పుత్రకామేష్ఠి యాగం చేయవయ్యా అంటాం. యాగం చేయని ఎందుకు అంటున్నామంటే, వీళ్లకు కొడుకు కావాలి అని అనుకున్నా, మానవుల్లో, మామూలు మనుషుల్లో, మనలో కూడా కొడుకులు కావాలి అనుకునేటువంటి భావనతో మనము పుత్రకామేష్ఠి యాగం చేయి, నీకు మేలు జరుగుతుంది, కొడుకులు పుడతారు అంటే, మరి యాగం చేయడం అంటే ఏమిటి అంటే, రేపు పొద్దున వీడు ఏ దేశ నాయకుడో కావచ్చు, 10 మందికి కావాల్సిన వాడు. అవును, 10 మందికి ఆదర్శవంతుడు కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యానే, కొన్ని 100 మందికి వీడు భోజనాలు పెట్టొచ్చు, 100 కుటుంబాలను కాపాడవచ్చు. అందుకే లోక కళ్యాణార్థము
లోకానికి పనికొచ్చేటువంటి దాన్ని చేసేటువంటి దాన్ని యాగం. ఓకే. రాజసూయ యాగము, సోమయాజి యాగం అంటారు. మళ్ళీ సోమయాజి ఘనపాటలు నిత్యము ఘన పనస అంతా అయిన తర్వాత ఆయన రాజసూయ యాగం చేశాడు. ఆయన రాజసూయ యాగం చేసేవాళ్ళు చేస్తారు, సోమయాజి యాగం చేస్తారు. సోమయాజి యాగం చేస్తున్నాడు ఏమిటి అంటే ఆయన విద్య నేర్చుకున్న నాటి నుంచి ఆ పండితుడు వేదము నేర్చుకున్న నాటి నుంచి నిత్యాగ్నిహోత్రుడు రోజు అగ్నిని చేస్తూ 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 అగ్నిమథనం చేసుకుంటూ అగ్ని ప్రతిష్టాపన చేసుకుంటూ ఆయన హోమం చేస్తూ నిరంతరము చేసేటువంటి దాన్ని మళ్ళీ యాగమే అన్నారు. అందుకే ఆయన రాజసూయ మామూలుగా ఈయన సోమయాజి యాగము ఆయన యాగం చేసినాడు, సోమయాజి అయినాడు అనేటువంటి మాట అంటారు. సోమయాజి అనే పదం చిన్నది కాదు, మహోన్నతమైనటువంటిది ఆ పదం. మన వాళ్ళు ఏదో ఆయన సోమయాజిరా అంటే ఏదో అంటే ఆయన చాలా అనుష్ఠానము పాటించి రోజు పద్ధతిగా చేసుకుంటూ దేవతార్చన చేసుకుంటూ నిత్యము దేవుడికి సంబంధించినటువంటి నివేదనలు చేస్తూ అగ్ని ద్వారా హవిస్సు ద్వారా దేవతలకు పంపిస్తూ అగ్నిమథనం చేసుకుంటూ ఆ హోమం చేసుకుని అప్పుడు కానీ ఆయన అనుష్ఠానం భోజనం చేసేటువంటి ఇది ఉండదు. ఈ సోమయాజులు అనేటువంటి వాళ్ళు, సోమయాజి అనేటువంటి పేరు పొందినటువంటి వాళ్ళు వేదము వేదార్థము నేర్చుకుని ఈ యాగం చేసినటువంటి ఆయన్ను రోజు నిత్యాగ్నిహోత్రం చేసినటువంటి ఆయన్ను సోమయాజి అంటారు. మనం ఏదో ఊరికి తీసేస్తాం ఒక పదవితో, ఏం తెలియకుండా ఏం గొప్పతనంలే ఏదో బ్రాహ్మణులే అని మనం అవలీలగా మాట్లాడేస్తాం. అంత సులభంగా మాట్లాడరాదు మనుషులు ఎప్పుడు కూడా. ఆ మనిషిలో ఉన్నటువంటి విద్వత్తు ఏమిటి అంటే ముఖే సరస్వతి అన్నాడు. ప్రతి వాళ్ళల్లోనూ ఒక విద్య అనేది ఉంటుంది. అందరూ యాగాలు యజ్ఞాలు చేస్తేనే గొప్పవాళ్ళని కాదు, ఆ యాగానికి సహకరించినటువంటి వాళ్ళు మహనీయులు, దానికి నిత్యము పంపించినటువంటి కొన్ని ఉంటాయి, నెయ్యి, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, టెంకాయలు, ఈ మామూలుగా సమిధలు అట్లాంటివి తెచ్చిచ్చిన వాడు కూడా దానికి కూడా పుణ్యమే. రోజు ఒకడు కట్టెలు అందిస్తున్నాడు అనుకోండి అక్కడ యాగం చేసుకోవడానికి, వాడికి అంత పుణ్యం, అద్భుతమైనటువంటి పుణ్యం. అందువలన ఈ యజ్ఞము హోమము యాగము ఇవన్నీ ఊరికే రాలేదమ్మా. అందుకే రాజసూయ యాగము, పుత్రకామేష్ఠి యాగము, అలాగే అశ్వమేధ యాగము ఇవన్నీ లోక కళ్యాణార్థం జరిగేటువంటి ప్రపంచ ప్రజలందరికీ తెలిసి. అందుకే రాజకీయ నాయకులు కూడా రాజసూయ యాగం అని చేస్తారు. ఎందుకు అంటే ప్రజలకు పనికొచ్చేటువంటి విధముగా నాకు అధికారం కావాలి అనుకునేటువంటి వాళ్ళు రాజసూయ యాగం చేయటం, దాంట్లో పాటించాల్సినటువంటివి కరెక్ట్ గా పాటించడం లేదు, వెయ్యవలసినటువంటివి సరిగ్గా వెయ్యక అక్కడ అగ్నిహోత్రుడు చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అవి పాటించేటువంటి నియమాలు వేరే ఉన్నాయి. అవి గనక చేస్తే ఖచ్చితముగా ప్రజలకు మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అది చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా రాజకీయం ఇది చేయండి డబ్బు ఖర్చు పెడతారు, సమయాన్ని వాళ్ళు అక్కడ వెచ్చించడం లేదు. ఆ యాగం దగ్గర ఎప్పుడైతే సమయాన్ని వెచ్చించి కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయి చేయాల్సినటువంటివి, అవి ఎప్పుడైతే అక్కడ పాటించి చేస్తారో వాళ్ళు తప్పకుండా రాజ్యాన్ని అధికారాన్ని చేజిక్కించుకుంటారు అని ఉంది. యజ్ఞయాగాది క్రతువుల వలన రాజులైన వాళ్ళు ఉన్నారు, రాజులు సుస్థిరతను పొందుపరుచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కాదు, చేయాల్సినటువంటివి చేస్తే తప్పకుండా అవుతారు. కానీ లోభత్వంతో కొంచెం సర్దుబాటుతో ఇవి మిగులుతాయిలే అవి మిగులుతాయిలే అని చేస్తుంటారు అక్కడ. అందుకే ఆ మనస్సుతో చేసినప్పుడు అట్లాగే ఉంటుంది, అట్లా ఉండకూడదు. ప్రతిఫలము పరిపూర్ణంగా రావాలంటే పరిపూర్ణంగా ఏం చేయాలో చెయ్యాలి, చేస్తే ఖచ్చితముగా అధికారాన్ని పొందగలుగుతారు అనేది. ఇప్పుడు ఈ యజ్ఞయాగాదులు హోమాలు చెయ్యాలన్నా కూడా ఈ సమయంలో ఇది చెయ్యాలి అని ఏమైనా తగిన సమయం అనేది ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. నాకంతా అనుకూలంగా ఉంది, ఇప్పుడు నాకేం పర్వాలేదులే అంటే రాజులు అప్పుడంతా అనుకూలం లేకనా? రాముడికి అనుకూలం లేక కాదు కదమ్మా, దశరథుడికి అనుకూలం లేక కాదు కదా.
రాజసూయ యాగము అవన్నీ యాగాలు యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేసినారంటే అవన్నీ ఇవి లేక కాదు కదా, వాళ్ళు అనుకుంటే జరగంది ఏముంది. అవును. అయితే కాదు, ఎంత ఉండినా ఉమ్, ఎక్కడో ఒక చిన్న తేడా ఉంటుంది. భగవద్ అనుగ్రహము దైవానుకూలం అనేటువంటిది కలిసి రావాలి. ఆ, అది కలిసి రావటానికి నిరంతరము చేయాల్సినటువంటివి చేయాలి కొన్ని. ఉమ్, అది చేస్తే తప్పకుండా ఏ సమయంలో చేస్తే వీళ్లకు మన దీన్ని బట్టి మనకు అనుకూలిస్తుంది. ఉమ్, ఇక్కడ ఒక రాజ్యం కావాలి, నేను ఒక అధిపతిని కావాలి అన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరిది తీసుకోవాలి, ఉమ్, ఉమ్, ఒకరిది అని కదా. రాజు ఒకడే అవుతాడు, రాణితో పనే ఉంది. అవును. రాణి జాతకములో భర్త రాజయ్యే యోగం లేకపోతే రాజు ఎన్ని చేస్తే అవుతాడు అవును, కదా. అంతే. మరి ఆమె జాతకాన్ని బట్టి ఉండాలి కదా. ఉమ్, ఆ ఉంటున్న అందుకే యజ్ఞం చేసేటప్పుడు యాగం చేసేటప్పుడు స్త్రీ లేకుండా చేయరాదు అనేటువంటి కారణం అందుకే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆమె ప్రమేయం లేకపోతే ఆమె కూర్చోవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఉమ్, ఉమ్, ఆమె జాతకంలో వీడు యోగం పోగొట్టుకునే యోగం ఉన్నప్పుడు వీడి జాతకంలో ఉంది, ఆమె జాతకంలో పోయేది ఉంది. దాన్ని సమన్వయం చేసుకోగలిగినటువంటి స్థాయిలో చేసే విధానం ఉంటుంది. ఓకే. ఎలా చేయాలి ఉమ్, అంటే ఖచ్చితముగా మన రాతను, మన విధిరాతను మనము మార్చుకోగలిగి ముందుకు వెళ్ళేటువంటి ఇదితో చేసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, దానికి వాడేటువంటి విధానము వేరు. ఓకే. ఖచ్చితముగా వాడేటువంటి విధానముతో వాడి అక్కడ హోమం ఎప్పుడైతే చేస్తామో చేయించే వాళ్ళు చాలా నిష్టగా ఉండి చేయాల్సినటువంటి ఉమ్, అవసరము ఉన్నది. ఓకే. వీళ్ళు క్షురకర్మలు చేసుకోకుండా చెయ్యాలి. దానికన్నా ముందు కొంత చేసేటువంటి జపం ఉంటుంది. చేసేవాళ్ళు ఆహా, వాళ్ళకి సమయం కేటాయించాలి. ఒక పద్ధతి ప్రకారముగా గనక ఒక 11 రోజుల పాటు ఏకధాటిగా దాని గురించే ఉమ్, ఆలోచనలు చేస్తే 11 రోజుల పాటు చేసి ఆ హోమాన్ని గనక పూర్తి చేసుకున్నారు అంటే ఖచ్చితముగా రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏ కోరిక అయితే ఆ కోరిక, ఆహా, ఏది కావాలనుకుంటే ఆ కోరిక వాళ్లకు ఖచ్చితముగా ఉండి తీరుతుంది. ఉమ్, ఇది యజ్ఞయాగాది క్రతువులలో ఉండేటువంటి నియమాలు, పద్ధతులు. ఓకే. అవి చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. జయస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.